యువత మద్దతు టీడీపీకే ఉందన్నారు మాజీ మంత్రి అరకు పార్లమెంట్ అధ్యక్షులు కిడారి శ్రవణ్ కుమార్. అన్ని వర్గాలను మోసం చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. సైకో పాలన నుండి రాష్ట్రాన్ని కాపాడేందుకు అందరూ కలిసి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గాడి తప్పిందన్నారు. దీన్ని సెటరైట్ చేయాలంటే చంద్రబాబే రావాలన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మహాశక్తి పథకం కింద 18 ఏళ్ల పైబడిన మహిళలకు ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 రూపాయలు, దీపం పథకం కింద ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, యువగళం పథకం కింద నిరుద్యోగ యువతకు నెలకు 3000 చొప్పున ఉద్యోగం వచ్చే వరకు ఇస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా బలుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు వాళ్ళందరూ కూడా ఈరోజు రాష్ట్రంలో అతలాపతలంలోకి వెళ్లిపోయి ఈరోజు అభివృద్ధి సంక్షేమానికి నోచుకున్నటువంటి పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో ఏర్పడింది. ప్రజలకు చైతన్యం కావాలి. అభివృద్ధి లేని రాష్ట్రాన్ని, ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల సంక్షేమం లేని రాష్ట్రాన్ని రేపొద్దున్న అభివృద్ధి పదంలో నడిపించాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే తప్పితే కానీ వేరే అవకాశం లేదని చెప్పి ప్రజలందరూ కూడా ఈరోజు విశ్వసిస్తున్నటువంటి పరిస్థితి మన ఏర్పడింది రాష్ట్రంలో. దానికి రా కదలి రా అనే ఒక పేరుతో ఈరోజు ప్రజలందరినీ కూడా చైతన్యం చేసేటువంటి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ పూనుకుంది. దానికోసం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సుమారుగా 22 పార్లమెంట్ లో ఈరోజు వెళ్లి ప్రజలందరినీ కూడా రా కదలరా చైతన్య కార్యక్రమాలు చేపట్టే దిశగా ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పూనుకుంది. ఈరోజు ఎక్కడ చూసినా సరే రాష్ట్రం అంతటా కూడా ప్రజాధనం లూటీ చేసేటువంటి కార్యక్రమం, మైనింగ్ ఉందంటే మైనింగ్ లూటీ చేసేటువంటి కార్యక్రమాలు, లేకపోతే ఎక్కడున్నా సరే ఇప్పుడు ఇసుక రీచులు ఉంటే ఇసుక దందా, మైనింగ్ మాఫియా, అన్ని విధాలుగా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ఖనిజ సంపదను అయితేనేమి లేకపోతే ప్రజల యొక్క సొమ్మును కానీ దోచుకునేటువంటి కార్యక్రమాలు ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం చేస్తుంది. దానివల్ల కూడా ఈ రోజు ప్రజలు రేపొద్దున్న చైతన్యం అవ్వకపోతే మళ్ళీ రాష్ట్రం అంతా కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇబ్బంది పడే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు లూటీ చేసినటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రా కదిలిరా అని రోజు చంద్రబాబు నాయుడు గారు పిలుపునివ్వడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి మన రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చులు పెట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. మనం చూసాం అనేక ప్రదేశాల్లో అనేక ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు ఎంపీలుగా మార్చడం, ఎంపీలు ఎమ్మెల్యేలుగా మార్చడం, ఏదో విధంగా ప్రజల్ని మభ్యపెట్టేటువంటి కార్యక్రమం. ఈ అన్నిటికీ ప్రజలు చైతన్యవంతం కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఒక పిలుపుని ఇవ్వడం జరిగింది. ఈ రోజు మహిళలకు రక్షణ లేదు, లేకపోతే మద్యపాన నిషేధం అన్నాడు, దాన్ని కూడా మోసం చేసేటువంటి పరిస్థితి. ఈ రోజు మహిళలు వాళ్ళ ఆత్మాభిమానం చంపుకొని ఈ రోజు బతికేటువంటి కార్యక్రమం ఈ రోజు రాష్ట్రంలో జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా మేము ఒకటి చెప్తున్నాం, ఈ 22 పార్లమెంట్ లో ఏదైతే రా కదలిరా అని ఒక చైతన్య కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారో మనందరం కూడా దానికి కదిలి వెళ్లి చైతన్యం పొంది ఈ రోజు రేపొద్దున్న ఈ జగన్మోహన్